నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తా కథనాల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. రేవంత్ కా కమాల్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మట్టి ఖర్చిన తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడంపై రాజకీయాలు చేయడంలో తాను ఆరితేరనని రేవంత్ రెడ్డి రుజువు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటం తప్పదని, అదే జరిగితే పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ బలహీన పడతారని చాలా మంది భావించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలో రాజకీయ చురుకుతనను ప్రదర్శించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడాక ముందే మజ్లిస్ పార్టీతో అవగాహన కుదుర్చుకున్నారు. ఆ పార్టీ సూచన మేరకు నవీన్ యాదవ్ కు పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించారు. తాము సూచించిన అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో మజ్లిస్ పార్టీ ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేసింది. నిజంగానే కూడా రేవంత్ రెడ్డి తను ఏందో నిరూపించుకున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు తెలంగాణలో ఎక్కడనో ఉన్న కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వంలోకి తీసుకొచ్చిండు. దాని తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్ లో కూడా విజయం సాధించిండు. ఎక్కడనో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంతో పాటు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కూడా విజయం సాధించిండు. దాని తర్వాత జరిగిన మళ్ళా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా విజయం సాధించడం తోటి రాజకీయంలో ఆరితేరిపోయింది అనే ఆలోచన అధిష్టానంలో కలిగేలాగా చేసిండు. సింగిల్ గా పోతే గెలుస్తామా లేదా అనే డౌట్ ఉన్న నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ తోటి అనుసంధానం చేసి మజ్లిస్ పార్టీ తోటి ఇద్దరు కలిసి గట్టిగా ప్రయత్నం చేసి మొత్తం మీద నవీన్ యాదవ్ ను గట్టి మెజారిటీ తోటి గెలిపించుకున్నారు. ఆ గెలుపుతోటి రేవంత్ రెడ్డి కెపాసిటీ కూడా ఢిల్లీలో బయటపడ్డది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు, ఖర్గే గారి ముందు, రాహుల్ గాంధీ గారి ముందు రేవంత్ రెడ్డి కెపాసిటీ అనేది బయటపడ్డది. రేవంత్ రెడ్డి గారికి ఇంకా బలం చేకూరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు అన్నారు చాలా వరకు గవర్నమెంట్ ఓడిపోతుంది, లేకపోతే ఇప్పుడు ఒకళ్ళు జూబ్లీహిల్స్ ఎలక్షన్ లా ఓడిపోతే మంత్రుల మధ్యలో గానీ, సీఎం మధ్యలో గానీ, ఢిల్లీ అధిష్టానం ముందు గానీ ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి అనుకున్నారు చాలా మంది. కానీ అంతా కొట్టిపడేసిండు రేవంత్ రెడ్డి. ఆయన కెపాసిటీ ఇది కాదు, నేను ఇది అని చెప్పి ఇప్పుడు నిరూపించుకున్నట్టు చేసిండు మొత్తం మీద. నిన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఖర్గే గారు కూడా, రాహుల్ గాంధీ గారు కూడా మెచ్చుకున్నారు. బీహార్ లో మొత్తం మనం ఓడిపోయినాము, నేను ప్రచారం చేసినాను రాహుల్ గాంధీ చెప్పి బీహార్లో మొత్తం ఓడిపోయినాము, తెలంగాణలో 1/1 నువ్వు కరెక్ట్ తీసుకొని వస్తున్నావు, మంచిగా చేస్తున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవడం జరిగింది. నిన్న మన జూబ్లీహిల్స్ లో గెలిచిన నవీన్ యాదవ్ తీసుకెళ్లి అధిష్టానం ముందు పరిచయం చేసి దాని తర్వాత ఈయన కెపాసిటీ అంతా పరిచయం చేసుకోవడం మాట్లాడుతుంటే వాళ్ళు మెచ్చుకున్నారనమాట రేవంత్ రెడ్డి గారిని. అసలు పార్టీ ఉంటుందా ఊడుతా అనే పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి పార్టీని ఎక్కడనో తీసుకొచ్చిండు, సొంత కష్టంతో బయటకు తీసుకొచ్చిండు. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లలో కూడా విన్ కావడంతో ఆ బలం పెంచుకున్నాడు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఏదనుకుంటే అది చేయగలుగుతాడు కాంగ్రెస్ పార్టీలో. ఇంతకుముందు కనీసం సీనియర్లది కొంచెం జోరు ఉంటుండే అనేది ఒక వార్త ఉంటుండే, కానీ ఇప్పుడు అది కూడా కొట్టిపడవచ్చు ఈజీగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభావం ఎంత మేరకు ఉన్నది అనేది ఈరోజు అధిష్టానం ముందు బయటపడ్డది. ఇప్పుడు ఈ లోకల్ పార్టీల లెక్క డిస్కషన్లు ఇక్కడనే ఉన్నాయి, డెసిషన్లు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు మొత్తం ఎక్కడ జరుగుతాయి, ఢిల్లీలో జరుగుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు, తెలంగాణలో రేవంత్ రెడ్డి కెపాసిటీ ఏందనేది ఢిల్లీలో చూపించుకున్నాడు. దీనివల్ల రేవంత్ రెడ్డికి ప్రభావం ఎక్కువ కలుగుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి పైన ఇంప్రెషన్ ఎక్కువ ఉంది వాళ్ళకి. ఇంకా ఈ బై ఎలక్షన్ తోటి రేవంత్ రెడ్డి కెపాసిటీ పెరిగినట్టే ఢిల్లీలో. ఇప్పటి నుంచి ఆయన ఏదనుకుంటా చేయగలుగుతాడు. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, చాలా ఎన్నికలు ఉన్నాయి కదా. దానివల్ల ఆయన పార్టీ పతారైంది చూపించుకోవాలంటే ఈయన మాట సాగాలి. ఈయన మాట ఇప్పుడు ఈజీగా సాగుతుంది ఢిల్లీలో. అది చాలా ప్లస్ పాయింట్. జూబ్లీస్ బై ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారికి చాలా ప్లస్ పాయింట్. మంత్రుల మధ్యలో గొడవలు వస్తాయి, ప్రభుత్వం కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అన్ని రకరకాల మాట్లాడారు. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంట్లోనే జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల గవర్నమెంట్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా జరగదు. ఎందుకంటే అధిష్టానం ముంగట రేవంత్ రెడ్డి సైన్ కు పవర్ ఎక్కువనే ఉన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ పార్టీపై ప్రభుత్వం పైన పట్టు సాధించడం ఆషామాషి విషయం కాదు. ఆయన సీఎం కావడమే పెద్ద విజయం. ఈ 2 ఏళ్లుగా తనను ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా, హేళన చేసినా రేవంత్ ఆవేశపడలేదు. అవకాశం కోసం రేవంత్ ఎదురు చూస్తూ వచ్చారు. ప్రభుత్వంలోనే కాదు పార్టీలోనూ క్రమశిక్షణ నెలకొల్పే శక్తి రేవంత్ కు ఇప్పుడు లభిస్తుంది. అధిష్టానం వద్ద ఆయనకు మాట చెల్లుబాటు అవుతుంది. బీహార్ ఫలితాలు చూశాక ఇండియన్ కూటమిలోని పార్టీలు కూడా కాంగ్రెస్ కు దూరం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఆ పార్టీకి కాదు, ఆ పార్టీ అధిష్టానానికి కాయకల్ప చికిత్స జరగాలి. కళ్ళెదురుగా పతనమైన పార్టీ విధానాలను అందిపుచ్చుకోవడమే ఆ పార్టీ అధిష్టానం చేస్తున్న ఘోర తప్పిదం. మరో వార్త చూద్దాం. స్థానిక ఎన్నికలకు ఎలా వెళ్దాం, రేపు కేబినెట్ భేటీ. ఈ అంశంపై చర్చ. పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇచ్చే యోచన. ప్రజాపాలన విజయోత్సవాల ప్రణాళిక ఖరారు. 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. హాజరు కానున్న సీఎం, 3000 మంది ప్రతినిధులు. గిగ్ వర్కర్ల ముసాయిదా పైన కేబినెట్ లో చర్చలు. రేపు కేబినెట్ మీటింగ్ లో బీసీ రిజర్వేషన్ పైన ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారంట. రేపు కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. రేపు కేబినెట్ మీటింగ్ లో బీసీ రిజర్వేషన్ పైన ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాల్సిందే. తెలంగాణ మొత్తం, యావత్ తెలంగాణ మొత్తం
మీ డెసిషన్ కోసం వెయిట్ చేస్తుంది. మంత్రివర్గ డెసిషన్ కోసం కేబినెట్ మీటింగ్ చేసి మంత్రివర్గ డెసిషన్ కోసం యావత్ తెలంగాణ మొత్తం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అస్తవ్యస్తమైపోతున్నది తెలంగాణ మొత్తం. లోకల్ బాడీలు, లోకల్ లీడర్లు లేక చాలా మంది పనులు పెండింగ్ పడుతున్నాయి, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పార్టీకి సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ ఉంటే లోకల్లో చాలా మంది పనులు చేసుకుంటారు. ఒక పంచాయతీ అయినా ఎవరికి చెప్పాలో అర్థమయ్యే పరిస్థితులు లేదు. ఒక మండలంలో పని ఉందన్నా, ఒక పిఎస్లో పని ఉందన్నా, ఏ పనికి కూడా ఏ లీడర్కి చెప్పాలన్నా కూడా ఆలోచన అర్థం కాకుండా ఉన్నది. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు కూడా, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీలైన తొందరగా మీరు ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుని ఎలక్షన్ పోయి ఉంటే మీకు ఇంతకంటే బెటర్ రిజల్ట్ ఉంటుండే ఇంతకు ముందే. ఈరోజు కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ లో మీరు ఎట్లా గెలిచారో, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు గవర్నమెంట్లోకి రాగానే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టినుంటే ప్రభావం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుండే మీకు. కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80% సర్పంచ్ సీట్లు అన్ని గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టినుంటే ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండే. 70 నుంచి 80% సీట్లు మొత్తం మీరే గెలుస్తున్నారు. మీరు గెలుస్తుండ్రి. మీరు లేట్ చేసి ఇది చాలా లేట్ చేసి ఇదే మీరే ఇబ్బందులు పడతారు. తర్వాత మళ్ళీ స్టేట్ లెవెల్లో వేరే ఉంటుంది రాజకీయం, విలేజ్ లెవెల్లో వేరే ఉంటుంది. కాబట్టి మీరు అదే వేడిలో వెళ్ళుంటే ఇప్పటికల్లా సర్పంచ్ అంతా గెలిచి మీ సర్పంచ్లే ఈ రోజు సీట్లలో కూర్చుంటారు. కాబట్టి ఎఫెక్ట్ పడక ముందే ఇప్పుడే మీరు ఆలోచన చేసుకొని ఖచ్చితంగా డిసిషన్ తీసుకుని తొందరగా ముందుకోవాలి ఎలక్షన్లో, లేకపోతే ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి. స్థానిక సంస్థల్లోనూ విజయ బావుట ఎగరేయండి. జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలపై శ్రద్ధ పెట్టండి. జూబ్లీహిల్స్ లో ఘన విజయంపై రేవంత్, మహేష్, భట్టి, నవీన్లకు ఖర్గే, రాహుల్ అభినందనలు. జూబ్లీహిల్స్ తీర్పు మా పాలనకు రెఫరెండమే. డిపాజిట్ రాని కిషన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం. నేను మంత్రివర్గంలోకి వెళ్తున్నాననే వార్తల్లో వాస్తవం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా అన్నారు. చాలా రోజుల నుంచి కూడా అదొక డిస్కషన్ ఉన్నది. టీపీసీసీ మహేష్ గౌడ్ గారికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారు అని చెప్పేసి, దాంట్లో ఎట్లాంటి వాస్తవం లేదని ఆయనే ఒప్పుకున్నారు. మరి చూడాలి ఇప్పుడు కొత్తగా వచ్చిన నవీన్ యాదవ్ గారికి ఇస్తారా, లేకపోతే ఇంకెవరికన్నా ఇస్తారా అనేది. ఇప్పుడు మూడు స్థానాలు ఖాళీ ఉన్నాయి. మంత్రివర్గంలో 3 స్థానాలు ఖాళీ ఉన్నాయి. అది ఎవరికి ఇస్తారు? ఎన్ని రోజుల నుంచో రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తారని చెప్పేసి ఆలోచనలో కూడా ఉండ్రి తెలంగాణ ప్రజలంతా కూడా. కాకపోతే అది ఏదేమైనప్పటికీ నిరాశకు గురి చేశారు రాజగోపాల్ రెడ్డి గారిని. మరి ఇప్పుడు గెలిచిన నవీన్ యాదవ్ గారికి ఏమైనా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా లేకపోతే లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని చెప్పి ఆలోచన మాకైతుంది. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఏ శాఖకైతే మంత్రులు లేరో ఆ శాఖలు 2 సంవత్సరాల నుంచి అట్లా ఉత్తరం నడుస్తున్నట్టే, సీఎం గారి చేత మీద నడుస్తున్నట్టే. సీఎం గారు ఎక్కడంటే ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఏ దానిపైన ఫోకస్ చేయాలి? రాష్ట్రం పైన ఫోకస్ చేయాలన్నా, ఒక దానికి సంబంధించిన శాఖ పైన ఫోకస్ చేయాలన్నా వీలు పడదు, ఎవరికైనా వీలు పడదు. కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఎవరెవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తే ఆ శాఖలను వాళ్ళు చూసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తారు. అది కథం పెట్టిన తర్వాతనే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తారని పూర్తి విశ్వాసం జనాలందరికీ ఉన్నది. కాంగ్రెస్ మేధో బృందంలో రేవంత్ కు చోటు, పార్టీ అధిష్టానం యోచన. చెప్తున్నాను కదా, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ తోటి రేవంత్ రెడ్డి పతారా విరిగినట్టే. కాంగ్రెస్ పెద్దల ముంగట, ఖర్గే గారి ముంగట గానీ, రాహుల్ గాంధీ ముంగట గానీ, వీళ్ళందరి ముంగట ఇప్పుడు రేవంత్ రెడ్డి పతారా విరిగినట్టే. చాలా ప్లస్ అయింది ఈ ఎలక్షన్. జూబ్లీహిల్స్ లో గెలుపుతో ఆయనపై విశ్వాసం. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి చర్యలపై రేవంత్, ఢిల్లీ నేతల చర్చ. మొత్తం మీద లక్కీ లాటరీ కొట్టేసిండు రేవంత్ రెడ్డి గారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు, భారీగా అవకతవకలు గుర్తింపు. తెలంగాణలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పాటు 13 మంది సబ్ రిజిస్టర్ల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కార్యాలయాల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు తనిఖీల్లో తేలింది. 289 రిజిస్టర్ డాక్యుమెంట్లతో పాటు లెక్క చూపని రూపాయలు 2,51,990 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గండిపేట, శేర్లింగంపల్లి, మెడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వైరా తదితర సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ అధికారులు 23 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్లు ప్రజలకు ఇవ్వకుండా అధికారులు తమ వద్దే ఉంచుకోవడం, లెక్క చూపని డబ్బు, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం తదితర లోపాలను గుర్తించారు. కార్యాలయాల్లో 60 మంది డాక్యుమెంటరీ రైటర్లు అనధికారంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. సబ్ రిజిస్టర్ ఇళ్లలో జరిగిన సోదాల వివరాలు త్వరలో వెల్లడి చేస్తామని తెలిపారు. భారీగా నగదు, బంగారం, ఆభరణాలు, ఆస్తుల పత్రాలు గుర్తించామని వాటి పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. ఏసీబీ ఇట్లా సోదాలు కాదు, మిగతా టైంలల్లా ఖచ్చితంగా ప్రతి మండలికి కానీ ప్రతి డిస్ట్రిక్ట్ కానీ ఒక టైం పెట్టుకోవాలి. వీళ్ళు టైం పెట్టుకొని
రైడ్ చేసి అన్ని బయట పడతాయి. చాలా ఉంటాయి, ఇంకా చూసింది ఇంతే, ఇంకా కనిపించేది చాలా ఉంటది. గర్భనిరోధక మాత్రలు అమ్మకాల్లో జోరు. దేశంలో ఏటా 35 మిలియన్ యూనిట్ల అమ్మకాలు. అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో భారత్. అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో ఉందంట భారత్ గర్భనిరోధక మాత్రలు వాడడంలో. 10 ఏళ్లలో 12% మేరకు పెరిగిన విక్రయాలు. అదే సమయంలో కండోమ్ల అమ్మకాలు తగ్గుముఖం. ఎక్కువ వాడటం ప్రమాదకరం అంటున్నాం వైద్యులు. గర్భనిరోధక మాత్రలు ఎక్కువ వాడితే ప్రమాదం అని చెప్పేసి డాక్టర్లు కూడా చాలా వరకు చెప్తున్నారు. చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తున్నారు వాడొద్దు అని చెప్పేసి. అమెరికా, చైనా తర్వాత భారతే 3వ స్థానంలో ఉందంట. కవిత గారు వార్త వచ్చింది ఏదో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు హరీష్ మోసం. కొందరు స్వతంత్రులు అడిగితే ఎవరికైనా సపోర్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారంట హరీష్ రావు గారు. ఉప ఎన్నికలో అనేక కుట్రలు, టైం వచ్చినప్పుడు బయట పెడతా. జగదీష్, ప్రశాంత్, నిరంజన్ రెడ్డిలకు 100 కోట్లు ఎలా వచ్చాయి? జగదీష్ రెడ్డికి కానీ, ప్రశాంత్ రెడ్డికి కానీ, నిరంజన్ రెడ్డికి కానీ 100 కోట్లు ఎలా వచ్చినాయని చెప్పేసి కవిత గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేటీఆర్ ట్విట్టర్ వదిలి ప్రజాక్షేత్రంలో పనిచేయి కవిత. కేటీఆర్ ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు మేడం. మీరు చెప్తే వినే స్థాయిలో అయితే కేటీఆర్ గారు లేరని అనుకుంటున్నా. ఎందుకంటే ఈమె ఆల్రెడీ పార్టీల నుంచి బహిష్కరించారు. ఈమె పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం మాట్లాడలేదు. పార్టీల నుంచి ఏ రోజు అయితే వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, వీళ్ళందరి పైన కామెంట్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు ఒకవేళ పార్టీలనే ఉన్నప్పుడు ఇట్లాంటి సూచనలు చేసి ఉంటే జనాలు కూడా అర్థం చేసుకుంటారు. అరే మేడం నిజంగానే కష్టపడుతున్నది, నిజంగానే జనాల గురించి ఆలోచిస్తున్నది, వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని అడుగుతున్నది అంటున్నది అని చెప్పేసి అనుకుంటారు. మీరు పార్టీల నుంచి బయటకు పోయిన తర్వాత హరీష్ రావు మోసం చేస్తున్నాడు, కేటీఆర్ మోసం చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడితే దానికి అర్థం లేదు మేడం. ఒకసారి మీరు చూసుకోవాలి కవిత గారు, మీరు ఒకసారి చూసుకోవాలి. ఏం చూసుకోవాలంటే మీరు పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడారా, బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతారా? బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారా అంటే మీరు పార్టీలో ఉన్నప్పుడు అంతా ఏం చేసినట్టు? మరి జనాలకు వేరే రకంగా వెళ్తున్నది మెసేజ్. అట్లా వెళ్ళొద్దు అనుకుంటే మీరు ఏం చేయాలి? మీ స్థాయిని పెంచుకుంటాడు మాట్లాడాలి. మీరు బయటకు వచ్చారు, ఒక పార్టీ నుంచి విత్తనం చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? మేము పార్టీ నుంచి ఏం చేస్తాము ఇవన్నీ చెప్పాలి. జనాలు ఏమనుకుంటున్నారు అంటే కొందరు వ్యక్తుల పైన, కొందరు మనుషుల పైన టార్గెట్ చేసి మాట్లాడడం, దాంతో మీరేం సాధిస్తారు అనేది ప్రజల క్వశ్చన్. కాబట్టి మీరు ఒక పార్టీ నుంచి విత్తనం చేస్తున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ప్రజలకు ఎట్లాంటి మంచి చేస్తారు? ఇంతకుముందు గవర్నమెంట్ లో జరిగిన లోటుబాట్లు ఏంటి? ఈ లోటుబాట్లకు మేము ఇట్లా నిర్ణయాలు తీసుకొని ఇట్లా పనిచేస్తామని చెప్పేసి చెప్పండి. దానివల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ ఒక కేటీఆర్ గారి పైన కానీ, హరీష్ రావు గారి పైన కానీ మీరు కామెంట్స్ చేసుకుంటూ పోతే మాత్రం అది మీకే నష్టం జరుగుతుంది. రాజకీయ పరంగా మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు కూడా కొంచెం చూసుకొని పోతే బాగుంటుంది అనే ఉద్దేశం. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో కూడా చూసినాం కదా, కేటీఆర్ ఒక్కడు జూబ్లీహిల్స్ లో, అక్కడ కాంగ్రెస్ పార్టీ, మళ్ళా మజ్లిస్ పార్టీ, బీజేపీ, లోకల్ బాడీలు వాళ్ళందరూ కలిసి ఒక సైడు డబ్బులు, చీరలు, అందుబాటులు ఇవన్నీ కలిపి ఒక సైడ్ ఉంటే కేటీఆర్ ఒక్కడు ఒక సైడ్ ఉండి, హరీష్ రావు గారు వాళ్ళ తండ్రి గారు మరణించడం తోటి అతను కూడా యాక్టివ్ గా పనిచేయలేకపోయారు. కేటీఆర్ ఒక్కరు ఉండి జూబ్లీహిల్స్ ఎలక్షన్ మొత్తం నిర్వహించాడు. ఆల్మోస్ట్ 80% వరకు తీసుకొచ్చిండు. ఏ వరకు? పోటీకి ధీటుగా తీసుకొచ్చిండు ఒక్కడే. కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు రాలేరు, హరీష్ రావు గారు రాలేరు, మీరు లేరు. కేటీఆర్ ఒక్కడే కష్టపడ్డాడు. కష్టపడాలని పార్టీ గురించి చాలా కష్టపడుతున్నాడు. కష్టపడాలని చెప్పేసి చెప్తేనే మీకు కూడా కొంచెం స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు కదా, తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి చూసుకోండి అది కూడా. కేసీఆర్ తో కేటీఆర్ భేటీ, 4.5 గంటల పాటు సమాలోచనలు. జూబ్లీహిల్స్ వైఫల్యంపై సుదీర్ఘంగా చర్చ. కవిత వాక్యాలతో జరుగుతున్న నష్టంపై కూడా చర్చ చేసిరంట. నిన్న కేటీఆర్ గారు గౌరవ కేసీఆర్ గారిని గెలవడానికి వెళ్ళారు. నిన్న సాయంత్రం 4 గంటల పాటు చర్చలు చేసిరంట. దాని మీద ముఖ్యంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఓటం పైన చర్చ ఉంటది. దాని తర్వాత కవిత గారు, కేసీఆర్ గారి సొంత కుమార్తె అయినటువంటి కవిత గారు బయటకు పోయి ఏం కామెంట్లు చేశారు, దానివల్ల పార్టీకి ఎంత నష్టం జరుగుతుందనే విషయం పైన కూడా చర్చ చేసిరంట. చర్చ ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే పార్టీకి నిజంగానే కూడా నష్టం జరుగుతున్నది. ఎందుకంటే ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీలో పనిచేసి ఈరోజు ఆ పార్టీని ఇట్లా నష్టం. ఖచ్చితంగా ఏ మనిషికైనా సరే 2 కోణాలు ఉంటాయి. మంచి కోణం ఉంటుంది, చెడు కోణం ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది? ఒక స్థాయికి ఉంటుంది. చెడు అనేది కూడా మొత్తం ఉంటే ప్రజలు ఎవరు ఆహ్వానించకూరి పార్టీని, ఎప్పుడో విస్మరించేస్తారు. పార్టీ పరంగా ఒకవేళ నష్టాలు జరుగుతున్నాయి అనుకుంటే పార్టీని ఎప్పుడో విస్మరిస్తారు. ఇప్పటిదాకా వెయిట్ చేయకూరి. కొంత కోణంలో ఉంటది కానీ అది ఎక్కువ కాలం పనిచేయదు. కానీ ఆ జరిగిన కొంతదాన్ని తీసుకొచ్చి జనాల మధ్యలో పెట్టి ఆ పార్టీకి నష్టం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడితే ఆమె గుంత ఆమెను దూకున్నట్టు. కాబట్టి దీనిపైన డిస్కషన్ ఖచ్చితంగా ఉంటది కేసీఆర్ దగ్గర. చూడాలి మరి ఇంకేం జరుగుతుంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్. ఫ్రాన్స్ నుంచి వచ్చిన వెబ్సైట్ అడ్మిన్ కుకట్పల్లిలో అరెస్ట్ చేసిన పోలీసులు అతని ఖాతాలోని ₹3 కోట్లు ఫ్రీజ్. పైరసీకి హై-ఎండ్ టెక్నాలజీ వినియోగం. సర్వర్లు హ్యాక్ చేసి మరీ సినిమా చోరీ. ఇందుకు హ్యాకర్లను లక్షల్లో చెల్లింపు. తమను అడ్డుకోలేరంటూ పోస్టులు పెట్టిన రోజుల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మడి రవి అనే క్యాండిడేట్. ఎన్ని రోజులు ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరు అనేది చర్చ. అది ఇప్పుడు బయట పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేసి పడేసారు అని. సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా నెత్తులు కొట్టుకున్నారు ఈయన వల్ల. చూస్తే గింతే ఉన్నాడు. మళ్ళీ ఆయన వల్ల సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా నెత్తి కొట్టుకున్నాయి. ఈ ఐబొమ్మ ఎవరిదినా ఆయన ఎందుకు పైరసీ చేస్తారు, మా జీవితాలు ఆగమైపోతున్నాయి, కనెక్షన్లు వస్తలేవు చక్కగా అని చెప్పి ఇప్పటి నుంచో బాధపడ్డారు. ఆడు కాస్త ఇప్పుడు దొరికిండు. సర్వర్లు హ్యాక్ చేసి మరి సినిమా పైరసీ చేసినట్టే అంత విషయం కాదు. మరి సర్వర్లు హ్యాక్ చేసినంటే వాడు ఏదైనా చేయగలుగుతాడు. ఇంకా మీ బ్యాంక్ లో ఇంకా హ్యాక్ చేసుకుంటూ కూర్చోలేడు. సినిమాల మీదే పడ్డాడు. వాడు కోట్లు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలను వాడు నిమిషాల్లో కూర్చున్న తాను హ్యాకులు చేసి పైరసీలు తీసిడు.
వాడు తీసి మార్కాడు మళ్ళీ చూసే కనిపిస్తున్నాడు ఇంతే. నిన్న పోలీసులు పట్టుకుని కూకట్పల్లిలో ఆయన అకౌంట్లో ఉన్న 3 కోట్ల అమౌంట్ కూడా ఫ్రీజ్ చేసి పడేసారంట.